Hello, welcome back to my channel. Welcome back to one more what I eat in a day in my weight loss journey. ఇలాంటి ఫుడ్ రెసిపీస్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు మార్నింగ్ డిటాక్స్ వాటర్ మేథీ వాటర్ తీసుకున్నా. మేథీ వాటర్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అండ్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ విమెన్. ఇట్స్ సో గుడ్ ఫర్ హెల్త్. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఈరోజు సూపర్ న్యూట్రిషియస్ అండ్ వెరీ టేస్టీ మ్యాంగో ఓట్స్ చియా సీడ్ పుడ్డింగ్ తీసుకున్నా. 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా అండ్ 1 మ్యాంగో తీసుకున్నా. అండ్ ఓట్స్ నేను క్వేకర్ మల్టీగ్రెయిన్ ఓట్స్ యూస్ చేస్తున్నా. మ్యాంగోని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా ఇలా చియా సీడ్స్, ఓట్స్ ఇలాంటి వాటితో మిక్స్ చేసుకొని తీసుకుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి అండ్ మన వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. 2 tablespoons ఆఫ్ ఓట్స్ అండ్ 1 మ్యాంగో, హనీ అండ్ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పిస్తా యాడ్ చేశాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. దిస్ ఈస్ గ్రేట్ ఫర్ వెయిట్ లాస్. ఓట్స్ అండ్ చియా సీడ్స్లో ఉండే హై ఫైబర్ మనకి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, క్రేవింగ్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఓవర్ ఈట్ చేయకుండా ఉంటాము. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ చియా సీడ్స్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మ్యాంగో హై ఇన్ విటమిన్ సి, ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ చియా సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం అండ్ ప్రోటీన్ ఉంటాయి. హెల్దీ అండ్ న్యూట్రిషియస్ మ్యాంగో ఓట్స్ చియా సీడ్ పుడింగ్ రెడీ. కమింగ్ టు లంచ్, క్యాప్సికమ్ కర్రీ, ఎగ్ ఫ్రై, రైస్, సలాడ్ అండ్ కర్డ్. రైస్ తక్కువ తిని కర్రీస్ ఎక్కువ తినాలి. కార్బ్స్ క్వాంటిటీ తక్కువ ఉండాలి అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. హెల్దీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ వడియాలు, టొమాటో ఎండురాయల కర్రీ రెసిపీ చూసేయండి. ఫస్ట్ పాన్లో ఆయిల్ వేసుకొని వడియాలు ఫ్రై చేసుకోవాలి. వడియాలు ముందే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఫ్రై అవ్వవు. నెక్స్ట్ సేమ్ పాన్లో ఎండురాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అండ్ సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ 50% కుక్ అయ్యాక టొమాటో అండ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లిడ్ పెట్టుకొని 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక కర్రీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని 10 minutes కుక్ చేసుకుంటే మన సూపర్ అండ్ హెల్దీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ వెజిటేబుల్. వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. క్యాప్సికమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈవినింగ్ హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నా, అస్సలు స్వీట్గా లేదు. డిన్నర్కి కీరా, శనగపిండి, బియ్యపిండి అండ్ గోధుమ పిండితో చేసిన రొట్టె తిన్నా, చాలా టేస్టీగా ఉంది. జీరా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను హాఫ్ కీరా తీసుకుంటున్నా, ఇది గ్రేట్ చేసుకోవాలి. కీరా వాటర్ రిచ్ వెజిటేబుల్, ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి బాడీ కూల్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఆనియన్ వేసుకున్నా, 1 కప్పు శనగపిండి, కప్ బియ్యపిండి అండ్ కప్ గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీరా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ నేను అస్సలు వేయలేదు. పిండి కలపగా కీరాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి డోలా ప్రిపేర్ అయిపోయింది. అండ్ 15 minutes రెస్ట్ ఇచ్చాక పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది. కీరాలో ఉన్న వాటర్ ఇంకా బాగా రిలీజ్ అయ్యి, మీకు కనుక వాటర్ పడితే లైట్గా యాడ్ చేసుకోండి, ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు. చూడండి, నేనేం వాటర్ యాడ్ చేయకుండానే స్మూత్ డోలా అయిపోయింది.
ఈ రొట్టె చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నెక్స్ట్ ఒక క్లాత్ వెట్ చేసుకొని రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని పాన్లో గీ వేసుకోవాలి. ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, గీ అయితే హెల్దీ ఆప్షన్. నెక్స్ట్ ఈ రొట్టె వేసాక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ అయ్యాక వెనక్కి తిప్పి మళ్ళీ గీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రొట్టె మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ సీజనల్ ఫ్రూట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తిన్నా వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ తిన్నాక నెక్స్ట్ మీల్ లైట్గా తినడం, జంక్ ఫుడ్ తిన్నాక ఎక్కువసేపు వాకింగ్ చేయడం అలాంటిది చేస్తే మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. డిన్నర్ 7 to 8 లోపు కంప్లీట్ చేసేయాలి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Do wait for next video. Thank you. Bye bye.